హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వింటేజ్ వైబ్స్. అందరు జర్నీల గురించి మాట్లాడుకున్నప్పుడు మన రైతు బిడ్డ ప్రశాంత్ అండ్ హంగ్రీ చీతా నచ్చ ఇలా కనపడతాడు. మనం మోడల్ ఎవరి గురించి కూడా మాట్లాడుకోవాలిగా. వాళ్ళిద్దరి జర్నీలో నాకు అనిపించింది 2-3 థింగ్స్ కామన్గా ఉన్నాయేమో అనిపించింది. ఒకటి, ఏదో ఒకటి సాధించాలనే తపన, వాళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌండ్, ఎందుకంటే ఇద్దరు కామనర్స్ అనే అనుకోవచ్చు. నెక్స్ట్, వాళ్ళు ఏదో సాధించాలనే వచ్చారు, ఆ తపన ఉంది వాళ్ళిద్దరిలో. థర్డ్, వాళ్ళిద్దరి జర్నీలో కామన్గా శివాజీ గారు ఉన్నారేమో అనిపించింది. లేకపోతే ఎందుకంటే మీరు ఆ ఏవీస్ చూసినా కూడా నాకు అందుకు అదే అనిపించింది, శివాజీ గారు చాలా కామన్గా ఉన్నారేమో అనిపించింది. ఉన్నారంటే 100% ఆయన వాళ్ళిద్దరిని అలా గైడ్ చేసిన విధానం వల్ల సో ఆయన ఎక్కువగా ఉన్నారేమో వాళ్ళ జర్నీస్లో అనిపించింది. నాకైతే ఈ 3 కామన్ థింగ్స్ ఉన్నాయేమో అనిపించింది. బట్ నాకు ఇంకొక డిసప్పాయింట్మెంట్ కూడా ఉందండి. ఏవి చూసి అంత హైలో చూసిన తర్వాత ప్రశాంతత నాకు ఎందుకు అంత వాళ్ళు సరిగ్గా ఇంకా మంచిగా లాస్ట్లో పాట ఇంకొంచెం మార్చి ఇంకా మంచి ఎఫెక్టివ్గా పెడితే బాగుండేమో అనిపించింది. మేబీ బిగ్ బాస్ వాళ్ళు మరీ ఎక్కువైపోతుంది, ప్రశాంత్కి వన్ సైడ్గా అవుతుందని ఎవరన్నా కొంచెం తగ్గించారేమో అర్థం కాలేదు. కానీ బట్ నాకైతే ఏమనిపించిందంటే యావత్ అంత హైలో చూసిన తర్వాత ప్రశాంత్ అంత లేదా ఏంటి అనిపించింది. బట్ మీకేమనిపించిందో, మీరు బాగలేదని నేను చెప్పట్లేదండి, వాళ్ళ జర్నీ గురించి మాట్లాడట్లా, ఏవి ఎడిట్ చేసిన విధానం మాట్లాడుతున్నాను నేను. ఆ ఎడిట్ చేసిన విధానం ఇంకొంచెం బాగా చేసి ఉండొచ్చేమో, ఆ పాట లాస్ట్లో వేసిన ఆ పాట కానీ, ఎందుకంటే అదంత హై ఇవ్వాల ఆ పాట అనిపించింది. ఇంకొంచెం రాయించాము ప్రశాంత్ గురించి అని అనిపించింది. మరి మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి. నాకైతే అసలు ప్రశాంత్ వాళ్ళిద్దరి జర్నీలు చూస్తున్నంతసేపు ఆ 2 ఎమోషన్స్కి నేను చాలాసార్లు కనెక్ట్ అయ్యాను. టు బీ ఫ్రాంక్గా అంతవరకు మాత్రం షూర్. ఎందుకంటే నా పర్సనల్ లైఫ్లో కూడా ఆ 2 ఎమోషన్స్ అంతే ఉన్నాయి కాబట్టి ఆ 2 ఎమోషన్స్కి నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఒకటి ఫాదర్ అండ్ సన్ ఎమోషను, ప్రశాంత్ అండ్ వాళ్ళ ఫాదర్ది. అండ్ నెక్స్ట్ యావర్ది వాళ్ళ బ్రదర్ ఎమోషన్. లిటరల్గా నేను మా బ్రదర్ అంతే ఉంటాను, అసలు ఎక్కడ నాట్ ఈవెన్ 1% కూడా తక్కువే ఉండదు నాకు. అసలు వాళ్ళిద్దరిని చూసినప్పుడైతే లిటరల్గా ఒక ఫస్ట్ టైం ఆ ఎపిసోడ్లో చూసినప్పుడైతే లిటరల్గా చెప్తున్నాను కదండి, ఎగ్జాగరేషన్ లేదు, అతిశయోక్తి కాదు, 1/2 అవర్ ఏడుకొచ్చింది. ఎందుకంటే నాకు మా అన్నయ్య గుర్తొచ్చేసాడు ఆ సిచ్యువేషన్లో. ఎందుకంటే మా ఇద్దరి లైఫ్లో కూడా అలాంటి ఇన్సిడెంట్స్ కొన్ని ఉన్నాయి, అందుకని నేను బాగా కనెక్ట్ అయ్యాను. సో వాళ్ళిద్దరు ఏవిలో అది అనిపించింది. అండ్ నెక్స్ట్, ఎవరికి ఇంకొంచెం తెలుగు వచ్చి ఉంటే, ఇంకొంచెం తెలుగు అర్థం చేసుకోగలిగినోడైతే నాకు తెలిసి ఈరోజు టాప్ పొజిషన్లో ఉండేవాడేమో అనిపించిందండి. ఎందుకంటే ఇన్ని సీజన్స్ మనం చూస్తున్నాము, మన తెలుగు ఆడియన్స్ని మనం మెచ్చుకోవాల్సిన విషయం అదేనండి. మనకి ఇప్పుడు అదే తమిళ్లోనో హిందీలో ఏ లాంగ్వేజ్ అన్నా తీసుకుంటే వాళ్ళకున్న లాంగ్వేజ్ ఇష్టం, వాళ్ళకున్న పార్షాలిటీ, మావాడు అనుకునే పార్షాలిటీ మన తెలుగులో ఉండదండి. మన యాక్సెప్టెన్స్ ఎక్కువ. మనలో వాళ్ళకి చాలామందికి యాక్సెప్టెన్స్ చాలా ఎక్కువ. మనం ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకు, వన్స్ ఒకసారి మనకు నచ్చేస్తాం, మనం యాక్సెప్ట్ చేస్తాం. మన ఇంట్లో మనిషిలాగా మనం స్వీకరించడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాం, అది ఏ విషయంలో అయినా కానీ. సో అందుకనే టాప్ 5 వరకు యావర్ రాగలిగాడు. అండ్ ఫస్ట్ టైం మీరు విన్నారంటే బయట మనం మాట్లాడుకోవచ్చు, నాగేశ్వర కూడా కొంచెం వాళ్ళని ఏదో ఎంకరేజ్ చేయడానికి అట్లా మాట్లాడవచ్చు, కానీ స్పై అని ఫస్ట్ టైం యావర్ జర్నీలో స్పై అని యూజ్ చేశాడు. అంటే ద జర్నీ, ద బాండింగ్ ఇన్ బిట్వీన్ వాళ్ళ ముగ్గురు మధ్యలో ఉన్న బాండింగ్ అనేది అంత ప్యూర్గా ఉందండి. చిన్న కల్ముషం కానీ ఈర్ష్యా ద్వేషాలు కానీ ఎక్కడ లేదు. వాళ్ళ ముగ్గురు మన ముగ్గురులో ఎవరు గెలిచినా ఓకే, ముగ్గురం ఆడదాం, ఎవరు ఆడరు వాళ్ళు ఆడదాం, కానీ మన ముగ్గురం మాత్రం
ఒక బాండింగ్ అనేది ఏదైతే ఉందో అది మాత్రం లిటరల్లీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బాండింగ్ అండి వాళ్ళ ముగ్గురితో. మీరు చాలామందిని చూస్తున్నా కదా, ఇక్కడ ఎవరు కూడా వాళ్ళు ఇతను లేకుండా అతను చూడండి అని మేము అంటలా, కానీ అదే స్పా బ్యాచ్లోకి వచ్చేటప్పటికి మా అమర్ స్పాలో మెంబర్ కాదు, ప్రియాంక స్పాలో మెంబర్ కాదు, ఎందుకు కలుపుతున్నారు మీరు అని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి నాకు తెలిసి మీకే అర్థమవుతున్నట్టుంది ఇక్కడ ఎక్కడో తప్పు జరుగుతుంది, వీళ్ళు ముగ్గురు కలిసి ఉండడం వల్ల తప్పు జరుగుతుంది అనేది వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళ వల్ల ఒకరికి ఎక్కడా బ్యాడ్ లేదు, ఒకరి వల్ల ఒకరికి హ్యాండ్ హోల్డ్ వచ్చింది, ముందుకెళ్ళడానికే వాళ్ళకి ఆప్షన్ వచ్చింది అనేది నాకు అర్థమైంది. మరి మీకేమర్థమైందో మీరు కామెంట్ చేయండి. లేదంటే చూడండి, ఇప్పుడు బయట కూడా చాలామంది, ఇప్పుడు నేను ఇంటర్వ్యూస్ చూస్తున్నాను, కొంతమంది లోపల మాట్లాడుకుంటున్నప్పుడు లైవ్లో కొంతమంది ఆడియన్స్ మాట్లాడుతున్నారు. నాకేమర్థమైందంటే, మీరు అమర్ని వాళ్ళిద్దరితో ఎందుకు కలుపుతారు, ప్రియాంకని వాళ్ళిద్దరితో ఎందుకు కలుపుతారు, వాళ్ళు ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నారు కదా అంటారు. 100% అండి, కలిసి ఉండడంలో తప్పే ఉంది. గేమ్కి యూజ్ అవ్వాలి, అంతేగాని నేనే గెలవాలను అనే స్వార్థంతో గ్రూప్ అవ్వకూడదు ఎప్పుడు. ఆ గ్రూప్లో స్వార్థం ఉంది, ఈ గ్రూప్లో స్వార్థం లేదు. మీరు అందరూ చాలా అది అర్థం చేసుకోవట్లేదు చాలామంది. అందుకనే దానికి అంత నెగిటివిటీ అసలు ఒక విషయం అండి, పోర్ట్రే చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఎవరు ఏది పోర్ట్రే చేయాల్సిన అవసరం లేదండి. నాకు ఎవరు ఏదో పోర్ట్రే చేస్తే నేను నమ్మేస్తే నేను ఇంకొందుకండి ఎపిసోడ్లు చూడటం, నేను ఇవన్నీ చూడటం కాదు కదా. మనకు అనిపించింది మనం మాట్లాడతాం, మనం చూస్తుంది మనకు. ఇప్పుడు పర్సెప్షన్ అంటారు. నేను ఫస్ట్ డే 1 నుంచి అదే చెప్తాను. ఇప్పుడు నాకు కొన్ని యాంగిల్స్ నాకు కనెక్ట్ అయినాయి, కొన్ని యాంగిల్స్ ఇంకొకరు కనెక్ట్ అయినాయి. నేను కాదని నేను అంటలేదు కదా. మనకి కనెక్ట్ అయిన యాంగిల్లే కరెక్ట్ అనుకోవడం తప్పంటారు. ఇప్పుడు కొంతమందికి శివాజీ గారు అలా మాట్లాడటం తప్పంటారు, కొంతమంది అమర్ ఇలా చేయడం ప్రశాంత్ విషయంలో తప్పంటారు. 100% అది కరెక్ట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కరు కనెక్ట్ అయినప్పుడు మనం ఏది చేసినా తప్పు అనిపిస్తుంది, మనం ఏది చేసినా కరెక్ట్ అనిపిస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్లో నేను ఎవరిని ఏది జడ్జ్ చేయను. బట్ ద సిచ్యువేషన్లో వాళ్ళు చేసిన ఒక్కోసారి పదాలు, యాక్షన్స్ రెండు డిఫరెంట్గా చూడాలండి. నా ఉద్దేశం అది. మనం కోపంలో 100 మాట్లాడతాం, దాని ఇంటెన్షన్ చూడాలి. అలా అని చెప్పి వెళ్ళి మనిషిని కొట్టినప్పుడు ఆ కోపంలో కొట్టాడు కదా, ఆ ఇంటెన్షన్ చూడమా అంటే అది తప్పు కదండి. కొట్టడం తప్పు కదా. అది నేను అనేది తన ఇంటెన్షన్ ఏంటి, అరే నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పు, ఇంకో రకంగా మాట్లాడు. అంతేగాని నువ్వు వెళ్ళి మనిషి మీద చేయేస్తానంటే అది కరెక్ట్ కాదు కదా. రెచ్చగొడుతున్నారు. ఏమంటే మీరు ఒకసారి వెళ్ళి చూస్తే అమ్మరే అంటాడు ఒకసారి, నేను వాళ్ళని రెచ్చగొడుతుంటాను కావాలని, పైకి వచ్చేస్తాడంటే గౌతమ్ అంటాడు, వాడు పైకి రాడరా నాకు తెలుసు కదా, నా విషయంలో నాకు అర్థమైంది కదా. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఒక భయం ఏర్పడిపోయిందేమో అని నాకు ఫీలింగ్. ఇలా ముగ్గురు చేస్తే ఎదుటి వాళ్ళకి ఒక భయం ఏర్పడిందేమో, అందుకనే వాళ్ళు అలా మాట్లాడుతున్నారేమో అనిపించింది. ఎవరి జర్నీ చూస్తున్నప్పుడు ఎవరి కళ్ళమ్మ నీళ్ళు అలా కారుతుంటే లాస్ట్లో ఒక మాట చెప్తాడండి, నేను మీ బిడ్డని, నన్ను ఈరోజు ఈ స్థానంలో నేను నథింగ్, కానీ నన్ను ఈరోజు ఈ స్థానంలో నేను పెట్టిన మీ ప్రేమ. నేను తెలుగు కాదు, ఇంగ్లీష్ కాదు, ఇంకోటి కాదు, నేను మీ అందరి బిడ్డననే మాట నాకు బాగా నచ్చిందండి. ఒకవేళ నేను హెల్ప్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చి నేను ముందున్న సిచ్యువేషన్లో ఉంటే నా వెనకాలను కూడా నేను పట్టుకొని తీసుకెళ్తాను, నేను వదిలిపెట్టను అనే మాట చెప్పాడు. అది బాగుంది. అదే ఇవన్నీ ఏంటంటే కనెక్ట్ అవుతామండి ఆటోమేటిక్గా ఒక మనిషికి కనెక్ట్ అందుకనే నాకు తెలిసి నిన్న ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతో కొంత ఎవరికి ఓటింగ్ పెరుగుంటుందేమోనని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇప్పుడు ఇప్పుడు మనం లైన్లో చూసుకుంటే నాకు బాగా నచ్చిన ఏవి వచ్చేటప్పటికంటే ఫస్ట్ చూడంగానే బాగా నచ్చింది శివాజీ గారి ఏవి ఒకటి బాగా నచ్చిందండి. ఆన్ ఈక్వల్ పార్ అంతే నచ్చింది యావత్, వీళ్ళిద్దరితో అంతే బాగా నచ్చింది. ప్రశాంత్ది కూడా నచ్చింది, కానీ ఎడిటింగ్లో ఎక్కడో కొంచెం మిస్ అయిందేమో అనిపించింది నాకు. అమర్ది బాగానే ఉంది, బట్ అమర్ దాంట్లో ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, ఇలాంటి సిచ్యువేషన్లో తన కప్పు తీసుకున్న ఆ కప్పుకి తనకి బయట అనవసరంగా తనకు ఆ వాల్యూ ఉండదేమో అనిపించింది. తను ఆడిన ఆటతో
ఈ కప్ ఇచ్చినా కూడా తనకి రేపొద్దున అరే ఏడ్చి తీసుకున్నావు, నువ్వు సింపతి గేమ్ ఆడి తీసుకున్నావు, నువ్వు ఏదో చూడలేక ఇచ్చారు అనే మాట వస్తుందేమోనని నాకు అనిపించిందండి. ఇప్పుడు కప్పు తీసుకుంటే, ఇప్పుడు ప్రశాంత్ అదే కప్పు తీసుకున్నాడు అనుకోండి, అరే పల్లె ఆడాడ్రా, వాడు కప్పు డిజర్వ్ అంటారు. అదే శివాజీ గారు తీసుకున్నారే, తనకి చేయబాలేకపోయినా లోపల వాళ్ళిద్దరిని సపోర్ట్ చేసుకుంటూ తను ఆడిన ఆట చాలా బాగా ఆడాడ్రా అంటారు. ఎవరిని అది అంటారు. ఈవెన్ ప్రియాంకను కూడా అంటారండి. ప్రియాంకను కూడా చాలా బాగా ఆడింది, ఒక టాప్ 5 వరకు వచ్చిందంటే తనలో ముట్టిగా రాలేదండి. తనలో ఒక్క క్వాలిటీ ఒకటి బాగలేదు, అదొక్కటే తప్పితే అది కూడా ఒక గేమ్ స్ట్రాటజీ అని నా ఫీలింగ్ అండి. బట్ దాని గురించి అనవసరం మనకి. నేను ఏమంటానంటే తనలో అసలు గేమ్లో ఎక్కడ గివ్ అప్ అవ్వదు. తను వీళ్ళతో సమానంగా గేమ్ ఆడిద్ది, అందులో ఎటువంటి డౌట్ లేదు. బట్ అమర్ విషయంలో అమర్ కప్ వస్తే ఏమైందంటే ఏముంది ఎయిడ్స్ తీసుకున్నారులే అంటారేమోనని నా ఫీలింగ్ అండి. అమ్మని తక్కువ చేసి నేను మాట్లాడట్లేదు, బట్ తనకి ఆ బయట ఇప్పటికీ మీమ్స్ చూస్తుంటే చాలా వరకు తను ట్రోల్ చేస్తున్నారు కదా, ఆ ట్రోలింగ్ ఇంకా ఎక్కువైద్దేమో. తన ఎన్ని చూసుకుంటే రేపు పొద్దున అరే నాకు ఈ కప్పు నేను డిజర్వ్ కాననిపిస్తుందేమో అని తన ఫీలింగ్ వస్తుందేమోనని నాకు అనిపించింది. ఎక్కడ స్టార్ట్ చేశానండి, ఎక్కడికో వెళ్ళిపోయా కదా. ఎస్, యావత్ ప్రశాంత్ జర్నీ గురించి మాట్లాడుతున్నాను. ప్రశాంత్ తనకు ఒక ఫోకస్ ఉంది, తనకు ఒక గోల్ ఉంది. ఒక 2-3 గేమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే పక్కన వాళ్ళు గేమ్ అర్థం చేసుకునే లోపు తన గేమ్ అర్థం చేసుకోవడం, కంప్లీట్ చేయడం కూడా అయిపోయింది. అలా ఒక 3-4 గేమ్స్ ఆడుంటాడు తను. సో అక్కడ తన యొక్క ఫోకస్. ఎస్, శివాజీ గారిది ఏముంది ఇక్కడ ప్రశాంత్ విషయంలో అంటే, శివాజీ గారు ఎక్కడ హెల్ప్ చేయలేదు. కానీ ఒక్క విషయంలో తను ఎక్కడ హ్యాండ్ హోల్డ్ ఇచ్చాడంటే, పడిపోతున్నప్పుడు ఏదైనా కొంచెం డల్ అవుతున్నప్పుడు చేయి పట్టుకున్నాడు అంతే. అరే ఆడోకో, నిలబడు, నీకేం కాదు, కామన్ మ్యాన్ నుంచి వచ్చావు, నువ్వు గెలవాలి, ఆడు, ఎవరేమనుకున్నా నీకు అనవసరం, నీ ఫోకస్ నీ ఆట మీద ఉండాలి, నువ్వు నీ ఆటతోనే సమాధానం చెప్పాలని మోటివేట్ చేసేది తప్పితే నువ్వు వాళ్ళ మీదకి ఇలా ఇల్లు, వాళ్ళతో ఇలా ఆడు, నువ్వు గేమ్ని ఇలా అని ఎప్పుడూ చెప్పలేదండి. సేమ్ థింగ్ ఎవరికి కూడా తను ఓవర్ అగ్రెషన్ అవుతున్నప్పుడు అది వాళ్ళకి, ఇప్పుడు వీళ్ళిద్దరికి ముందుకు సపోర్ట్ చేశాడండి, వాళ్ళకి గేమ్ విషయంలో ఎక్కడ సపోర్ట్ చేయలేదు. వాళ్ళు తెలియక ఎక్కడైనా ఓవర్ అగ్రెషన్లోనో ఓవర్గా వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడ బ్యాడ్ అవుతారో పిల్లలకి తెలియదు కదా పాపం అనే విషయంలో వాళ్ళు కొంచెం కంట్రోల్ చేశాడు అంతే. అంతవరకే నేను చెప్పగలను. అంతే తప్పితే వాళ్ళ గేమ్లో ఎక్కడ ఇంటర్ఫియరెన్స్ కానీ ఎక్కడ ఇంకోటి కానీ లేదు. అంతవరకు నేను 100% ఇది నా స్టేట్మెంట్ అండి. తను ఏం చేశాడంటే, వాళ్ళిద్దరు ఎక్కడైనా రూట్ తప్పి బ్యాడ్ అవుతారు అనుకున్న టైంలో అరే అది అలా కాదమ్మా ఇలా చేయండి అని చెప్పి వాళ్ళ రూట్ మార్చాడు అంతే, సైడ్ ట్రాక్ అవ్వకుండా. అంతే తప్పితే గేమ్ విషయంలో ఎక్కడ కూడా, ఎందుకంటే తప్పే ఉందండి. ఇప్పుడు ఒక ఇంట్లో ఉంటున్నప్పుడు ఒక పెద్ద మనిషిగా మంచిగా ఆడేవాళ్ళని సపోర్ట్ చేశాడు తప్పితే పోయి బద్దెలు ఆడుకుంటూ ఇది చేయలేదు కదా. వాళ్ళ దగ్గర వర్త్ ఉంది కాబట్టి సపోర్ట్ చేశాడు. కానీ దానివల్ల తనకేమైనా యూజ్ అయిందంటే 100% తనకేం యూజ్ అవ్వలేదండి. వాళ్ళ గేమ్ తనకేం యూజ్ అవ్వాలి, తిన్నది వాళ్ళకి గేమ్ వైజ్ ఎక్కడ యూజ్ అవ్వాలి. కానీ వాళ్ళకి ఎక్కడ యూజ్ అయిందంటే, ఒక్కోసారి మనం యాజ్ ఎ చిన్నపిల్లలుగా మనం ఏం ఆలోచిస్తుంటామంటే అన్నీ కరెక్ట్ అనుకొని ముందుకెళ్ళిపోతున్నాం. కానీ ఒక్కోసారి వాళ్ళకి అది అరే ఈ తప్పు ట్రాక్లో వెళ్తున్నాడు, కొంచెం ట్రాక్ తప్పుతున్నాడు, అనవసరంగా ఇబ్బంది పడతాడు అన్నప్పుడు కూర్చోబెట్టి పక్కన కూర్చోబెట్టి చెప్పాడు. అదే కదా నాగార్జున గారు వీకెండ్లో చెప్పేది. ఇప్పుడు వీక్ 5 days వీళ్ళు ఆడిని 6th day 7th day నాగార్జున గారు ఏం చేస్తారు, ఇదిగో ఇక్కడ నువ్వు తప్పు, కొంచెం ట్రాక్ తప్పుతున్నావు అమ్మ, ట్రాక్లోకి రా అని చెప్తారు. అదే కూర్చోబెట్టుకొని యావరికి ప్రశాంత్కి చెప్పాడు. ఆ విషయం అందరికీ చెప్పాడు. మీకు తన శివాజీ గారు ఎవరు చేసుకుని తను అందరికీ చెప్పాడు. బట్ తీసుకున్న వాళ్ళ విధానం బట్టి ఉంటుంది. ఒకసారి చెప్పినప్పుడు తీసుకుంటే రెండోసారి వచ్చి అడిగినప్పుడు కూడా చెప్తారు, రెండోసారి లేదు రెండోసారి కూడా చెప్తారు. వాళ్ళు తీసుకోవట్లేదు అనుకో, అనవసరం లేదు వీళ్ళకి చెప్పడం, మనం అనవసరంగా చెప్పి రాంగ్ అవుదాం అనుకున్నాం, తప్పు అవటం ఎందుకు అనుకున్నప్పుడు చెప్పరు. బట్ వీళ్ళిద్దరు ప్రతిసారి విన్నారు కాబట్టి చెప్పగలిగాడు. అందుకంటే ఏముంటుందంటే సింపుల్ లాజిక్ కదా అది. అట్లానే నాకు తెలిసినంత వరకు ఎవరు ప్రశాంత్ మాత్రం
వాళ్ళ గోల్ వాళ్ళు రీచ్ అయ్యారండి చాలా వరకు. సరే కప్ అంటారా, కప్పు మనం ఎవరని చెప్పలేము, ఎవరు గెలుస్తారు ఏంటి అనేది ఇప్పుడే మనం డిసైడ్ చేయటం, మనం చెప్పడం కరెక్ట్ కాదు. బట్ 100% వాళ్ళ అనుకున్న గోల్ అయితే వాళ్ళు రీచ్ అయ్యారు. జనాలకి నేనేంటో చూపించుకుందాం అనుకున్నది అయితే చూపించేశారు. ఇంకా మన ఇష్టం, మనం ఎవరిని గెలిపించాలనుకున్నామో అది మన చేతిలో ఉంది, మనందరి చేతిలో ఉంది. కాబట్టి మీరు మీ ఓటు మీరు వేసుకోండి, దాని గురించి నేనేమి చెప్పను. బట్ 100% ఈ బిగ్ బాస్ హిట్ అవ్వాలంటే ఒక 4 పిల్లర్లు చెప్పాలంటే 4 పిల్లర్లో 3 పిల్లర్లు అయితే శివాజీ గారు, ప్రశాంత్, యావర్, 4వ పిల్లర్ అమర్. వీళ్ళు నలుగురు మాత్రం గట్టి పిల్లర్స్ అండి, అందులో ఎటువంటి డౌట్ లేదు. వీళ్ళు లేకపోతే వీళ్ళు నలుగురు లేకపోతే బిగ్ బాస్ సీజన్ 7 లేదు. అంతవరకు అయితే నేను 100% నాకు అనిపించింది. బట్ మీకేమనిపించిందో మీరు చెప్పండి. సో నిన్న రాత్రి ఆల్మోస్ట్ లైవ్ ఆపేశారండి. లైవ్ ఆపేసి ఎందుకంటే ఇంక పెద్దగా ఏముంటుందండి, ఇప్పటికీ ఏం లేదు లైవ్లో. లైవ్ అయిపోవచ్చింది కాబట్టి లైవ్ ఆపేసి ఇంక వాళ్ళకి ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారు, ఆ గడ్డాలు పెంచుకొని జుట్లు పెంచుకొని ఎలా పడితే అలా ఉన్నారు. బట్ రేపు పొద్దున్న టీవీలో అలా చూపించలేరు కదా, వాళ్ళకంటూ కొన్ని పెర్ఫార్మెన్సెస్ చూపించాలి. సో వాళ్ళకు డ్యాన్స్ ప్రాక్టీస్లోనే ఇంకోటనో ఉంటుంది, కొంచెం వాళ్ళు మేకఓవర్ చేయడానికి ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. సో ఇవన్నీ బ్యాక్ ఎండ్లో ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందా అంటే 99% నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అర్జున్ మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యాడని అయితే నాకు తెలుస్తుందండి. బట్ ఐఎమ్ నాట్ షూర్. 100% గ్యారంటీ అంటే 95% అని చెప్పగలను. బట్ 5% మిడ్ వీక్ ఎలిమినేషన్ లేదని కూడా చెప్తున్నారు. అందుకనే ఇప్పుడు నాకు ఎందుకు అనిపించిందో కూడా చెప్తా. నిన్న హ్యాచీస్ అని చెప్పి నిన్న ఏలియన్స్ ఏదైతే ఇంట్లోకి వచ్చారో బయటికి వెళ్ళిపోయేటప్పుడు నాకు అందరూ కనపడ్డారు, కానీ ఎవరు ఎక్కడ అర్జున్ కనపడలే. వాళ్ళతో పాటు అర్జున్ని తీసుకెళ్లారేమోనని నా డౌట్. బట్ అది నేను క్లారిటీ లేదు. బట్ నాకైతే అనిపించింది, అదే మీకు చెప్తున్నాను. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, నేను చూస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అర్జున్ మిడ్ వీక్ వెళ్ళిపోయి టాప్ 5 ఉన్నారు. సో ఈ టాప్ 5ని 1 by 1 తీసుకుంటూ వచ్చి లాస్ట్లో టాప్ 2 నిలబెడతారు. టాప్ 2లో ఎవరి చేతుల మీదుగా కప్ ఇవ్వబోతున్నారు? నాగార్జున గారు ఇస్తారా, లేదంటే ఏదన్నా ఇంకెవరైనా చీఫ్ గెస్ట్ ద్వారా ఇప్పిస్తారా? ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి చిరంజీవి గారి చేత అలా వెంకటేష్ గారి చేత అలా ఇప్పించారు. కాబట్టి ఈసారి కూడా అలానే ఏదన్నా ఉంటుందా? ఎస్, నాకు తెలిసి శివాజీ గారికి కూడా మహేష్ బాబు గారు, శివాజీ గారు వాళ్ళు కలిసి వర్క్ చేశారు. నేనైతే మహేష్ బాబు గారి చేతుల మీదకి ఇప్పిస్తే చాలా హ్యాపీ అండి. మహేష్ బాబు గారు వస్తారంటున్నారు, ఎందుకంటే సేమ్ అదే అన్నపూర్ణ స్టూడియో 7 acresలోనే షూటింగ్ జరుగుతుంది కాబట్టి ఇది సెట్ అక్కడే ఉంది కాబట్టి రావచ్చు అంటున్నారు. 90% వస్తారంటున్నారు. వెంకటేష్ గారు కూడా అంటే నాకు డౌట్ అనండి. వెంకటేష్ గారు అయితే రారు. లాస్ట్ వీకే వస్తున్నారు అన్నారు, కానీ కీరవాణి గారు వచ్చారు, వెంకటేష్ గారు రాలా. సో ఈ వీక్ లాస్ట్ ఫైనల్ ఎపిసోడ్కి కొంచెం ఇప్పటికే ఆల్రెడీ సీజన్ హిట్ అయింది కాబట్టి ఇంకొంచెం సీజన్ ఊపిరాడటానికి, ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళకి ఆ టీఆర్పీస్ ప్రకారం కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మహేష్ బాబు గారిని అడుగుతున్నారు తెలిసిందండి. బట్ 100% ఇంకా క్లారిటీ లేదు తను వస్తున్నారా రావట్లేదా అని. బట్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ అండి. మీ కామెంట్ కూడా మీరు కింద కామెంట్ చేయండి, మీరేమనుకుంటున్నారో. వీళ్ళ 5గురిలో నేనైతే టాప్ 4 అంటానండి. ప్రియాంక అయితే కప్పు గెలుస్తుందని అయితే నాకు నమ్మకం లేదు. కాబట్టి శివాజీ గారు, పల్లవి ప్రశాంత్, యావర్ అండ్ అమర్, వీళ్ళలో ఎవరికి కప్కి బాగా అర్హులు? వీళ్ళ నలుగురిలో కప్పు కోసం ఎవరు అర్హులు అనేది మీరు అనుకుంటున్నారో, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు మీరు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.